మచ్చపురలో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ చెరువును ఆక్రమించుకుని నివాసం ఉంటున్న 27 గృహాలను భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు తొలగిస్తున్నారు. ఏళ్ల తరబడి వీరంతా ఈ పంచాయతీ చెరువులు ఆక్రమించుకుని నివాసం ఉండటంతో అధికారులు అనేకసార్లు ఈ గృహాలను ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు సూచించారు. అయితే వీరికి గ్రామంలోనే వేరే చోట ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పినా ఈ ఆక్రమణదారులు ససేమిరా అనడంతో అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఆదేశాలతో ఆక్రమణదారుల గృహాలను జేసీబీ సాయంతో తొలగిస్తున్నారు. అయితే ఆక్రమణదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇప్పటికిప్పుడు గృహాలను ఖాళీ చేయమంటే ఎలా అని అధికారులను బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సమస్య ఇప్పటిది కాదని ఎప్పటి నుంచో చెప్తున్నా వినడం లేదని, అందుకే హైకోర్టు ఆదేశాలతో గృహాలను తొలగిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మచ్చపూర్లో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ చెరువును ఆక్రమించుకుని నివాసం ఉంటున్న 27 గృహాలను భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు తొలగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. సంజయ్, గుడ్ ఆఫ్టర్నూన్ భవాని. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో తీవ్ర ఉధృతత అంటే ఈ రోజు ఉదయం నుంచి తీవ్ర ఉధృతత నెలకొంది. ఎందుకంటే గత 70 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో కొంతమంది ప్రజలు ప్రభుత్వ భూమిలో వీళ్ళు ఒక 27 మంది కుటుంబాలు ఈ గృహాలు నిర్మించుకుని అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి వీరు ఆక్రమణలో అదే పంచాయతీ చెరువుని ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారని చెప్పి అధికారులు అనేక సార్లు వీటిని ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళు పంచాయతీ అధికారుల నుంచి వాళ్ళు నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఈ నోటీసులను కూడా వాళ్ళు లెక్క చేయకపోవడంతో అయితే వీరికి గ్రామం మీకు ఈ చెరువుకు సంబంధించిన స్థలం ఖాళీ చేస్తే కనుక మీ 27 కుటుంబాలకు వేరే ప్రాంతంలో మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి పంచాయతీ వాళ్ళు గతంలో నుంచి చెప్పడం జరిగింది. ససేమిరా అనడంతో వీళ్ళు గ్రామస్తులు అయితే పంచాయతీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పరిస్థితుల్లో కోర్టు ఆదేశాలను ఆక్రమణదారులు గృహాలను తొలగించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు ఉదయం భారీ పోలీసు భద్రత నడుమ అక్కడ ఇళ్లను తొలగించేందుకు ఒక్కసారిగా ప్రొక్కలైన్లతో పంచాయతీ అధికారులు పోలీసులు వాళ్ళంతా చేరుకోవడంతో అక్కడ పెద్ద ఉధృత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే వీటిని తొలగించొద్దు అని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా సరే స్థానికులు అయితే అధికారులు మాత్రం వాళ్ళ మాట వినుకోకుండా ఈ ప్రొక్కలైన్లతో వారు ఇళ్లను తొలగించడం ప్రక్రియ చేపడుతుంటే అక్కడ కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా ఉండటం వల్ల ఆ గ్రామస్తులను అడ్డుకోవడంతో ఇక్కడ ఈ ఇళ్లను తొలగించడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం అక్కడ పరిస్థితి మాత్రం ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు భవాని. థ్యాంక్ యూ సంజయ్.